నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్నుల వ్యవస్థను తీసుకురావాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. కానీ జీఎస్టీ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. 2016 ఏప్రిల్ నుంచి అమల్లోకి తేవాలని రూపొందించిన ముసాయిదా బిల్లుపై రాష్ట్రాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. జీఎస్టీని రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకించకపోయినా రాబడి మార్గాలపై స్పష్టత కోరుతున్నాయి. రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని కేంద్రం హామీ ఇవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే దేశ సుస్థిరాభివృద్ధిలో ఎలాంటి మార్పులు వస్తాయన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. టి వివేక్ గారు, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి. ప్రొఫెసర్ ఎంఎల్ కాంతారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త. ఎంవి రాజేశ్వరరావు గారు, ఫ్యాప్సీ మాజీ సెక్రటరీ జనరల్, ఆర్థిక రంగ నిపుణులు. ప్రసాద్ గారు, దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీని అమలు చేయడం ద్వారా దేశంలో ఏకీకృత పన్నుల వ్యవస్థను అమలు చేయాలని కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తోంది. అయితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం ఎందుకని కోరట్లేదంటారు? మొట్టమొదటి నమ్మక లోపం అండి. అంటే సెంట్రల్లో ఉండే పార్టీ ఒకటి, స్టేట్స్లో ఉండే పార్టీలు ఒకటి వేరే ఉండటం ఒకటి. గతంలో ఇచ్చిన ప్రామిస్ అన్నింటినీ కూడా పెర్ఫామ్ చేసి ఫుల్ఫిల్ చేయకుండా బ్యాక్ స్టెప్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అంటే కాంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయారు వేటలో. సో ఆ అపనమ్మకం అనేది బాగా పెరిగిపోయింది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే రెండు చోట్ల కూడా ప్రజలు ఎన్నుకున్న పాలకులే పాలన సాగిస్తూ ఉన్నారు. కానీ కావాల్సింది ఏంటంటే ఒక ప్లేటు, అంటే యాక్చువల్గా చెప్పాలంటే పన్నులు అంటే అర్థం ఏంటంటే ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు ప్రభుత్వం చేతుల్లో సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ప్రజల కోసం ఖర్చు చేయాలి. అంటే నిజంగా కనుక ప్రజలే సేవ చేయాలనే మనసు ఉన్నట్లయితే మొట్టమొదటి ఆ ప్లేట్లో డబ్బులు ఎక్కువ పెరిగినట్టుగా చూడాలి. అంటే ట్యాక్స్ రూపంలో కొద్దిగా కలెక్షన్స్ ఎక్కువ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఎవరైనా సరే ఒక రకమైన తరహాలో వేరే దేశాలతో కనుక పోల్చుకుంటే యూరోపియన్ కంట్రీస్లో దాదాపుగా జీడీపీలో 40% వరకు పన్ను రూపంలో వసూలు అవుతుందండి. ఏ డెవలప్ అయిన కంట్రీ అయినా సరే ఎక్కడైనా ఒకటి ఎక్సెప్షన్స్ తీసేస్తే ఏ కంట్రీలో అయినా కూడా కంట్రీ బాగుపడాలి అంటే ప్రభుత్వం మంచిది ఉండాలి, ప్రభుత్వం వద్ద ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన పన్నులు కూడా ఎక్కువ ఉండాలి. అలా 40% ఉంటే అవన్నీ గ్రోత్ అయినాయి, బాగా డెవలప్ అయినాయి. ఇండియాలోనేమో 16-17% కన్నా దాటం లేదు. దీనికి కారణం ఏంటి అని చూస్తే ప్యారలల్ ఎకానమీలో విపరీతంగా బ్లాక్ మనీ ఉంటుంది. ఆ బ్లాక్ మనీ ఏ పన్ను పరిధిలోకి రాదు. అంటే మనకున్న వైట్ మనీలోనే 17% వరకే కలెక్ట్ చేస్తున్నాం. కేవలం వైట్ మనీలో 17% బదులు 30% కలెక్ట్ చేసినా కానీ ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులు ఉండేవి. ప్రభుత్వం అనుకున్నటువంటి పథకాలు ఎన్నో చేయడానికి వీలుండేది. అలా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఒక్కసారి మనలో మనం ఎంత పంచుకుందామనే ఆలోచన పక్కన పెట్టి ముందు ప్లేట్లో ఉన్న ఫుడ్ పెంచుదాం, తర్వాత మన వాటాలు నిర్ణయించుకుందాం అనే తర్కానికి పోకుండా ఎంతసేపు మీరు మాకు ఇవ్వరు కాబట్టి ఒకటి, లేకపోతే పొలిటికల్ పోస్చరింగ్ కాకపోతే కొద్దిగా గొప్ప పురోగతి సాధించిందని చెప్పాలి. జైట్లీ గారు మన బడ్జెట్లో 11,000 కోట్ల దాకా శాంక్షన్ చేయటం, అది 2010-11 వరకు జ్యూస్ అని క్లియర్ చేస్తారని చెప్పడం, ఇవన్నీ కొద్దిగా గొప్ప ఆశావాహ దృక్పథాన్ని సూచిస్తున్నాయి. పైగా అంతకు ముందు ఉన్నటువంటి మంకు పట్టుదల చాలా మంది సడలించి కొద్దిగా గొప్ప దీని వైపుగా పయనించడానికి సుముఖంగా ఉన్నట్టు కనబడుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కనుక ఇంకా కొద్దిగా స్టెప్స్ తీసుకుంటే నా ఉద్దేశం ప్రకారం బహుశా ఇది రియాలిటీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. వివేక్ గారు, వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా వ్యాట్ పనితీరును మీరు దగ్గర నుంచి పరిశీలించారు. మరి కొత్తగా జీఎస్టీ అమలు తీరుపై రాష్ట్రాలకున్న ప్రధానమైన అభ్యంతరాలు ఏమిటి? ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన అంశం కాకుండా ఇంకా మిగతా అంశాలు కూడా దీనికి జోడించి మనం చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఢిల్లీలో జరిగిన సమావేశాలు అటెండ్ చేసిన అనుభవంతో కొన్ని విషయాలు మనం ఇక్కడ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అసలు డిజైన్ ఆఫ్ ద జిఎస్టీ, అసలు జిఎస్టీ స్వరూపం ఎట్లా ఉండబోతుంది అనే దానిపైన కూడా రాష్ట్రాలకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. సరే, ప్రధానంగా ట్రస్ట్ డెఫిసిట్ అంటాం మనం. అంటే అంతకుముందు గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం, సిఎస్టీ కంపెన్సేషన్కి రావాల్సిన డబ్బు ఇవ్వకపోవడం, దాని విషయంలో అరుణ్ జైట్లీ గారు కొంత భరోసా ఇస్తున్నారు. కొంతనైనా విడతల వారీగానైనా ఇస్తామని చెప్తున్నారు. అదొక్కటే కాకుండా అసలు రాష్ట్రాలకు ఉన్న ప్రధానమైన ఇంకొక అంశం ఏమిటంటే రాష్ట్రాలు తమకున్న ఈ ఫిస్కల్ అటానమీ ఏదైతే ఉందో, రాజ్యాంగపరంగా సంక్రమించిన ఫిస్కల్ అటానమీ ఉందో, ఆ ఫిస్కల్ అటానమీని మేము కోల్పోతున్నాము, తర్వాత కేంద్రం అధీనంలోకి వెళ్ళిపోతున్నాము అనే ఒక సంశయం కూడా బాగా ఉన్నది దీంట్లో. ఎందుకంటే ఆ జిఎస్టీ డిజైన్ మనం చూసినట్టయితే చాలా వరకు వాళ్ళు స్థానిక పన్నుల్ని కూడా జిఎస్టీలో మిళితం చేయాలనే ఒక ప్రతిపాదన ఉన్నది ఇప్పుడున్న జిఎస్టీ, ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రకారంగా. అంటే రాష్ట్రాలు ఇక ముందు రోజుల్లో కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన సత్సంబంధాలు ఉంటే తప్ప ఈ ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ
అనేది జరిగే అవకాశం లేదు. కానీ ఇంత పెద్ద దేశంలో మనకు తెలుసు అంటే ఫిజికల్ ఫెడరలిజము, ఫిజికల్ అటానమీ ఇవన్నీ కూడా మన పెద్దలు ఆలోచించి రాజ్యాంగంలో ఆ రోజుల్లోనే పెట్టారు. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఒకే ఒక పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు లేవని చాలా దూరదృష్టితోనే అవన్నీ ఈ రకమైన వికేంద్రీకరణ పెట్టారు. 3 లిస్టులు తయారు చేయడం ఇదంతా రాజ్యాంగపరంగా రూపొందించారు. కాబట్టి ఈ ఫిజికల్ అటానమీని మేము కూడా ఎంతవరకు కోల్పోతున్నాం అనే ఒక భయాందోళన కూడా ఉంది. అంటే స్థానిక పన్నులు ఏమీ వేయకుండా అన్నీ కూడా జిఎస్టీలోనే పెట్టి, అంటే ఇంక్లూడింగ్ ఇప్పుడు అసలు యాక్చువల్గా విజయ్ కేల్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసినట్టయితే ల్యాండ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టింది కూడా దీంట్లోకి వెళ్ళాలి అని ఆయన ప్రతిపాదించాడు. అంటే ఒక డిజైన్ పరంగా ఒక బ్రాడ్గా నేషనల్ పర్స్పెక్టివ్లో చూస్తే చాలా ఎక్సలెంట్ రిపోర్ట్. కానీ మనకి ఇక్కడ ఉన్న పొలిటికల్ రియాలిటీ, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది కంట్రీ టోటల్గా డిఫరెంట్ ఉంది. ఈ ఇంత జాగ్రఫికల్లీ డైవర్స్ కంట్రీ, ఇక్కడ భిన్నమైన ఆస్పిరేషన్స్, ప్రజల ఆస్పిరేషన్స్, భౌగోళికంగా చాలా భిన్నమైన పరిస్థితులు. సో కాబట్టి ఒక రకమైన ఈ యూనిఫామిటీ అనేది తీసుకురావడం అనేది కొంతవరకు అది డిఫికల్టే, అసాధ్యం కాకపోవచ్చు కానీ డిఫికల్టే. సో దానికోసం ఇది ఒక ప్రధానమైన అంశము. తర్వాత ఈ థ్రెషోల్డ్, అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే 25 లక్షల వరకు ఎగ్జామ్షన్ పెట్టాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. 20 లక్షలు చాలా ఎక్కువ, 10 లక్షలకే పరిమితం చేయాలని స్టేట్స్ అంటున్నారు. సరే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విషయంలో కొంత స్పెషల్ కన్సిడరేషన్స్ కొన్ని అవి ఉన్నాయి. సో ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా పెట్రోలు, డీజిల్, టొబాకో ఇట్లాంటివన్నీ కూడా జిఎస్టీ పరిధి బయట ఉండాలని రాష్ట్రాలు ప్రధానంగా కోరుతున్నాయి. కానీ అక్కడున్న అంటే క్లాసికల్ ఎకానమిస్టులు ఎవరైతే ఉన్నారో, మా సత్యపోద్దర్ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ, వాళ్ళంతా ఏమంటున్నారంటే అసలు ఇవన్నీ కూడా మళ్ళీ బయట పెడితే అది జిఎస్టీ ఎట్లవుతుంది, మళ్ళీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది, ఇట్లాంటి అంశాలని వాళ్ళు చెప్తున్నారు. కానీ రాష్ట్రాలకి ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఏ రాష్ట్రం మీరు చూసినా కూడా పెట్రోల్, డీజిల్ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ పైన, లిక్కర్ పైన ప్రధానంగా చాలా రెవెన్యూ వస్తుంది. కాంతారావు గారు, జిఎస్టీ అమలు వల్ల ఎగుమతులు పెరిగి, ఉపాధి కల్పన పెరిగి, వృద్ధి రేటు పెరుగుతుందని చెప్తున్నారు. దాదాపు ఏటా 80,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మరి ఎందుకని కేంద్రం హామీతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏకీభవించలేకపోతున్నాయి? కేంద్రం కూడా ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇప్పుడు ట్రస్ట్ డెఫిసిట్ అనేటువంటి దాంట్లో కార్పొరేషన్ ట్యాక్స్ అన్నారు. ఆ కార్పొరేషన్ ట్యాక్స్ యొక్క డెఫినేషన్స్ మారుస్తూ వచ్చారు. అంటే లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ డివిజిబుల్ ట్యాక్స్. అంతేకాదు ఓ రకంగా కేంద్రం ప్రభుత్వం 10th and 11th ఫైనాన్స్ కమిషన్స్ ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి పన్నుల్లో కూడా చాలా భాగం రాష్ట్రాలకు ఇస్తున్నది. మునుపట్లో అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే జిఎస్టీ వస్తే వీళ్ళు పన్ను విధించేటువంటి అధికారం కేవలం పన్నుల రాబడిలో 10% కూడా ఉండదు. నేను పన్ను విధించడానికి అధికారం లేకపోతే అసలు అంతర్గతంగా ఉండేటువంటి మిగతావన్నీ కూడా సాకులు అలా ఉంచితే నువ్వు ఇస్తావో లేదో అనేటువంటిది ఒకసారి కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేసుకొని నేను ఇంత ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయించుకున్న తర్వాత వసూలు చేసేది పైగా వీళ్ళే, వాళ్ళు ఇచ్చేటువంటిది కాదు. దే కెన్ కలెక్ట్ ది రెవెన్యూ ఇఫ్ ది కలెక్షన్ ఆఫ్ మెషినరీ ఈజ్ ఎఫిషియంట్. అంటే విత్ డ్యూ అపాలజీస్ టు ది ట్యాక్స్ ఆఫీసర్స్, న్యాచురల్గా మీ కొత్త పన్నులు ఏమీ లేకుండానే ఇచ్చేసుకోవచ్చు. సెంటర్కి అట్లీస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అనేటువంటివి వాటి పరిధిలోనే ఉంటాయి. జిఎస్టీతో జిఎస్టీ కూడా ఉంటుంది. కాబట్టి దాని పన్ను విధింపు అధికారం పరిధి విస్తృతి తగ్గినట్టు అనిపించదు. వీళ్ళకి అలా కాదు, చూస్తూ చూస్తూ వాళ్ళకి నమస్కారం పెట్టేసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగడం ఏమిటి అనేటువంటి ఒక రకమైనటువంటి ఫియర్. మా ఫాదర్ ఇస్తే నేను తీసుకోవాలన్నా, ఆయన తెచ్చియాలి కదా అనేటువంటిది. ఇప్పుడు గుజరాత్ కూడా తమాషా అబ్జెక్ట్ చేస్తున్నది. ఆఫ్ ఆల్ ది థింగ్స్ గుజరాత్లో కూడా కొంత కాకుంటే ఈ రోజు న్యూస్ పేపర్లో ఏంటంటే కనీసం ఈరోజు ఈ పార్లమెంటు ఈ వింటర్ సెషన్లో ఇంట్రడ్యూస్ చేస్తామని జైట్లీ గారు చెప్పారు. రాజేశ్వర గారు, ఇప్పుడు జిఎస్టీ బిల్లుపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఏకాభిప్రాయం కోరట్లేదు. పారిశ్రామిక వర్గాలు జిఎస్టీని ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా ఎందుకని జిఎస్టీ అమలు విషయంలో జాప్యం ఎదురవుతోంది? అంటే అందరూ బాగున్నదని చెప్తున్నారండి. పారిశ్రామిక వర్గాలు కాదు, వారు కూడా చెప్తారు ఇది బాగుంది, వీరు చెప్తారు, అందరూ చెప్తారు. కానీ ఇంతకుముందు చెప్పినట్లు ఏదైతే సావరెంటీ, ఫిజికల్ సావరెంటీ, అటానమీ ఏదైతే ఉన్నదో దాంట్లో వచ్చినటువంటి ఇబ్బందులు గత 60 సంవత్సరాల నుంచి మనం చూసిన ఇబ్బందుల ద్వారా మనం వ్యక్తం చేసుకుంటున్నాం, మాకు ఇబ్బందులు కలుగుతాయి. కానీ ప్రతి మార్పుకు వెనుకటి పద్ధతి కాకుండా రాబోయే కాలంలో ఎటువంటి మార్గాలు ఏర్పడతాయి, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ఆలోచించినప్పుడు
మార్పులు వస్తాయి. ప్రతి వర్గం కూడా ఇన్ని పన్నులు కట్టడం, పన్నులతోటి చేసేటువంటి వృధా వ్యయం, ఖర్చు, మనిషి ప్రతి వ్యక్తి కూడా 4-5 రకాలుగా తన సమయాన్ని వెచ్చించుకుంటున్నాడు. అంటే ఏంది? నేషనల్ వేస్ట్ అని. ఆ నేషనల్ వేస్ట్ వెన్ యూ ట్రాన్స్ఫర్ ఇన్ టు ఎ కాస్ట్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. అంటే కాస్ట్ ప్రతి సేవ మీద, ప్రతి వస్తువు మీద ధరలు పెరుగుతున్నాయి. అంటే పెరగడం అనేది న్యాయమేనా? పెరగడం అనేది మనకున్నటువంటి ఇబ్బందులు, అయ్యో నా సావరంటీ పోతున్నది అని అంటే మన ప్రజల లోపల డబ్బు వృధా చేసి ఎక్కువ తీసుకోవడం సరైనదైనా? పెట్రోలియం అంటే ఎక్కడైతే అమ్ముతారో అక్కడ కలెక్షన్ అక్కడ వస్తుందండి. అంతకుముందు ప్రొడక్షన్ బేస్డ్, ఇప్పుడు సేల్స్ బేస్డ్. మన దగ్గర అమ్మినప్పుడు మనకు రావాలేదు, కానీ మనకు వెళ్ళిపోతుంది అనేటువంటిది అపోహ ఏదో ఉంటుందో అది ఎంతవరకు సరి అయినదని కూడా ఆలోచించాలి. కాబట్టి ఇంకొకటి అండి, ఈ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇవే ఎగ్జంప్షన్స్ కాదు, పెట్రోలియము, ఆల్కహాలు, టొబాకో, తర్వాత ఫుడ్ ఐటమ్స్, ఎడ్యుకేషన్, హెల్త్ మీద పార్షల్గా నా ఫుల్గా ఇలా మనం. తర్వాత కంపెనీస్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. 1.5 crores సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ 5 to 10 lakhs, 5 to 60 lakhs ఎగ్జంప్షన్స్ అని. ఇవన్నీ ఎగ్జంప్షన్స్ కనుక తీసినట్లేదు అంటే మీకు వచ్చేటువంటిది ట్యాక్స్ బేస్ తగ్గిపోతుంది. అప్పుడు ఈ రేట్స్ అనేది థర్డ్ ఫైనాన్స్ కమిషన్ 12% ఉంటే బాగుంటుంది అన్నారు. వీటిని అన్నించి తీసినాక ట్యాక్స్ న్యూట్రల్ కనుక ఆలోచించినట్లు 26.68% పోతుంది. 12.77% ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సేషన్ మీద చేయాలి, స్టేట్కు 13.91%. అంటే దీన్ని బట్టి మనం దేనికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ విధంగా ధరలు అలా పెంచినట్లేదు, కొన్ని వస్తువుల ధరలు పెంచినట్లేదు అంటే ఇన్ఎఫిషియన్సీ పెరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా జిఎస్టీ మంచిదా కాదా అనేటువంటిది ఒక క్యాంపెయిన్ చేయాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో జిఎస్టీ మొదటిసారిగా ప్రారంభమైంది. ఆ తర్వాత 140 దేశాలు ఈ జిఎస్టీని కొనసాగిస్తున్నాయి. అసలు పన్నుల సంస్కరణకు సంబంధించి విదేశీ అనుభవాలు ఏం చెబుతున్నాయంటారు? విదేశీ అనుభవాలే కదా, స్వదేశీ అనుభవాలైనా సరే ఎప్పుడు కూడా పన్నుల్ని సింప్లిఫై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెన్ను తయారు చేయాలనుకోండి, అందులో ఎన్నో వస్తువులు ముడిపడి ఉంటాయి, ఎంతోమంది తయారు చేస్తారు. అందరూ కలిపికట్టుగా పన్నులు ఎగేయాలనుకునే వాళ్ళు ఉండటం అవకాశం తక్కువ అండి. కాబట్టి ఎప్పుడైతే మీరు కనుక జిఎస్టీ లాంటివి పెట్టి ప్రతి స్టేజ్లోనూ పన్ను వేసి మీరు కట్టిన పన్నుకి తర్వాత లెవెల్లో కనుక రిబేట్ ఇస్తాను అంటే, మీరు ఒకవేళ పన్ను ఎగేద్దాం అనుకున్నా కానీ మీకు సప్లై చేసే అతను కనుక అటువంటి వ్యక్తి కాకపోయినట్లయితే అతని దగ్గర నుంచి పన్ను మీకు వస్తుంది, దాన్ని క్రెడిట్ అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. అలాగే మీరు కనుక పన్ను కట్టే వ్యక్తి అయ్యి మీకు ఎవరికైతే మీకు సప్లై చేస్తున్నారో అతను ఎగ్గొడదాం అనుకున్నా అతను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొంత గొప్ప పన్ను చెల్లించక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. పైగా ఇలా జరగడం మూలంగా ఏమొస్తుందంటే అన్ని సెట్ ఆఫ్ అవడం మూలంగా వస్తువుల ధరలు రాజేశ్వర గారు చెప్పినట్టుగా కొద్ది గొప్ప తగ్గడానికి అవకాశం ఉంటుందండి. పైగా మనం ఎక్కడ ఉంటామండి, పుట్టుకతో మనం ఇండియన్, తర్వాత రాష్ట్రం, తర్వాత జిల్లా, తర్వాత తాలూకా, తర్వాత గ్రామం, అలా ఉండాలి స్పిరిట్ అనేది. ఇప్పుడు కాశ్మీర్లో యాపిల్ ఉందండి. ఇప్పుడు కనుక ఒకవేళ కనుక ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో యాపిల్స్ బయటికి వెళ్ళాలంటే నేను 100% ట్యాక్స్ వేస్తే తీసుకెళ్ళని చెప్పారు అనుకోండి, యాపిల్స్ అక్కడ కుళ్ళైపోతాయి కానీ మనకు తినడానికి యాపిల్ దొరకదు. మరి చేయట్లేదే. గ్లోబల్ విలేజ్ అని చెప్తూ ఉన్నామండి. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన తాలూకాలో మన పక్కన చదువుకున్న పిల్లాడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుని డాలర్లో లక్షలు సంపాదించుకుంటే మనం అందరం జబ్బలు తెలుసుకుంటాం. అంటే మన మేధో సంపత్తికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు, కానీ మన డబ్బులకు మాత్రం ఉండాలి. ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆలోచించినట్లయితే తర్కంగా చూస్తే జరుగుతున్నది ఏంటంటే ప్రభుత్వాలు ఒకటి వాళ్ళ సావరిన్ పవర్ పోతుందని చెప్పుకునేటువంటి దానికన్నా కూడా ఇలా అన్ఈక్విలిబ్రియం అంటే ఈక్విలిబ్రియం లేకపోవటం మూలంగా ఈ ఎగ్గొట్టే పన్నంతా కూడా ఎగ్గొట్టే వాళ్ళ జేబుల్లోకి వెళ్తా, అంటే ధనవంతులుగా చేరటానికి అక్రమమైన మార్గాలు ఎన్నుకోబడుతున్నాయి. దాని మూలంగా ఏమొస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ సరిగ్గా రావటం లేదు. అలా కాకుండా జిఎస్టీని కనుక ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి తీసుకొచ్చినట్లయితే ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది కొద్దిగా గొప్ప స్టాండర్డైజ్ అవుతుంది. ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అందరూ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జనధన్ అన్నీ చెప్తూ వచ్చారు. జనానికి డబ్బులు చూపించడం జనధన్ కాదండి, జనానికి డబ్బుల మీద పవరు, దాని మీద డెసిషన్ తీసుకోవాల్సిన నాలెడ్జ్ కూడా ఇవ్వడం చేయాలి. సో కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు రాజేశ్వర గారు చెప్పినట్లుగా జిఎస్టీ అనేది నాకు అర్థం కాని అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి కానీ విషయం కానీ అనుకోకుండా ప్రజలు దానిలో కొద్ది గొప్ప తెలియచెప్పే ప్రయత్నం కానీ చేసినట్లయితే నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ మంది ప్రజలు జిఎస్టీ కావాలి, ఒకవేళ వేయకపోతే మీ ప్రభుత్వానికి ఓటు ఇవ్వనే అంత మూమెంట్ కనుక తీసుకొచ్చినట్లయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం కష్టం కాదు. వివేక్ గారు, వ్యాట్ విధానంలో ఇప్పటికీ గందరగోళం కొనసాగుతూనే ఉంది. మరి జిఎస్టీలో వ్యాట్ విధానం తరహా కాకుండా స్పష్టమైన పన్నుల వసూలు తరహా విధానం ఉండాలంటే ఏం జరగాలి? జిఎస్టీ అమలులో ఎలాంటి మౌలికమైన మార్పులు అవసరం? జిఎస్టీ ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారంగా చూస్తే
దాంట్లో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ అని 3 భాగాలుగా ఉండేటట్టుగా మనకు తెలుస్తున్నది. ఈ ఐజిఎస్టీ అనేది ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన అంశం. అది కొంచెం కాంప్లికేటెడ్గా కనిపిస్తున్నది. నేను అనుకోవడం ఏ సిస్టమ్ అయినా సక్సెస్ఫుల్ కావాలి అని అంటే ఒకటి కంప్లైన్స్ కాస్ట్, ఫస్ట్ కాంప్లెక్సిటీ ఉండకూడదు, పన్నుల చట్టంలో కాంప్లెక్సిటీ ఉండకూడదు, అస్పష్టత ఉండకూడదు. రెండోది కంప్లైన్స్ బర్డెన్, అంటే చట్టాన్ని నేను అమలు చేయడం కోసం నాకు రకరకాల పుస్తకాలు నిర్వహించుకోవడం, లేకపోతే 10 రకాల అధికారులు వచ్చినప్పుడు అందరికీ సమాధానం చెప్పడం, సమయాన్ని వెచ్చించడం, ఇట్లాంటివన్నీ కాకుండా ముఖ్యంగా ఈ 2 ఇష్యూస్ని వాళ్ళు అడ్రస్ చేయగలిగితే. రెండోది మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇవాళ ఒక చర్చ జరుగుతున్నది విస్తృతంగా. అంటే యాక్చువల్గా దీంట్లో మనకి 2 స్కూల్స్ ఆఫ్ థాట్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పుడు కొందరు నిపుణులు పొద్దర్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే అన్నీ కూడా సబ్సిడీ అయితేనే తప్ప, అంటే ఇన్ఫ్యాక్ట్ విజయ్ కేల్కర్ రిపోర్ట్ కూడా అదే చెప్తున్నది, అన్ని సబ్సిడీ అయితే తప్ప మీకు జిఎస్టీ రేట్ అనేది తక్కువ ఉండే అవకాశం లేదు అని చెప్తున్నారు. రాష్ట్రాలు మాత్రం ఇవన్నీ మేము వదులుకుంటే మా ఫిజికల్ అటానమీ అని వీళ్ళు, ఈ రకమైన ఈ చర్చ మధ్యన మొత్తం జిఎస్టీ నలిగిపోతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఫ్లోర్ రేట్ కాన్సెప్ట్ వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ అది పూర్తిగా అంటే ఇంప్లిమెంటేషన్లో అది సక్సెస్ కావడం లేదు. కారణం ఏంటంటే ఇది ఫ్లోర్ రేట్ అంటున్నారు కాబట్టి పక్క రాష్ట్రాల్లో కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ ఆ పర్టికులర్ కమాడిటీ మీద మనం ట్యాక్స్ రేట్ని పెంచుకుంటున్నాం. ఒకవేళ ఫ్లోర్ రేట్ 5% అయితే పక్క రాష్ట్రంలో 5% పెట్టుకుంటారు, దెన్ దేర్ విల్ బి ట్రేడ్ డైవర్షన్. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది జిఎస్టీలో. అయితే ప్రాబ్లం అక్కడ ఏమొచ్చిందంటే ఈ ఎన్ని రకాల ట్యాక్సెస్ సబ్సిడీ అవుతాయి, ఆ సబ్సిడీ అవడం వల్ల ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, అది ఒక ఎస్టిమేషన్ వేయడం వల్ల రేపు జిఎస్టీలో దేశవ్యాప్తంగా నిర్ణయించబడే రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఏదైతే ఉందో అది తక్కువ ఉండే అవకాశం ఉన్నది. కాంతారావు గారు, దేశ సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధికి దోహదపడే జిఎస్టీ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సర్దుబాటు వైఖరిని కొనసాగించాలంటే ఎలాంటి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి? ఇప్పుడు ఫిజికల్ ఫెడరలిజంలో ఒక రకమైనటువంటి సమానత్వం ఇచ్చిపుచ్చుకునే ధోరణి కావాలి. అసలు మామూలుగానేమి ఇప్పుడు ఈ అంటే ప్రాబ్లం ఏమిటంటే ట్యాక్స్ స్ట్రక్చర్లో సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ ఉండాలన్నా మల్టిపుల్ ట్యాక్స్ సిస్టమ్ ఉండాలంటే ప్లూరల్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ ఉండాలి, ఏ ఫ్యూ ట్యాక్సెస్ విచ్ ఆర్ ఎలాస్టిక్ అండ్ ప్రొడక్టివ్ అని. ఇప్పుడు జిఎస్టీ వస్తే న్యూసెన్స్ ట్యాక్సెస్ అనేటువంటివన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి, ఏకీకృతం అవుతాయి. పైగా ఈ పదాలన్నీ కూడా ఎవరికి అర్థం అవుతాయి? ట్యాక్స్ హార్మోనైజేషన్ నాకే తెలియదు చాలా కాలం. అంటే పక్క రాష్ట్రంలో పన్ను ఎంత ఉందో ఈ రాష్ట్రంలో కూడా పన్ను ఇంచుమించుగా ఒక రకంగా ఉండకపోతే ట్రేడ్ డైవర్షన్ జరుగుతుంది అనేటువంటిది. పైగా ఈ ఆక్ట్రాయ్ అనేటువంటిది బ్రిటిష్ కాలం నుంచి ఉండేది. ఇప్పుడు ఆక్ట్రాయ్ తీసేయకూడదు అని బాంబే లాంటి ప్రెసిడెన్సీ నుంచినే కాకుండా బాంబే స్టేట్ కూడా ప్రొటెస్ట్ చేశాయి. ఇప్పుడు ఎంట్రీ ట్యాక్స్ కావాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు. బీహారే కాదు, మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ ట్యాక్సెస్. పాత రోజుల్లో ఆక్ట్రా ఏంటంటే ఆ పల్లెల్లో నుంచి బండి కట్టుకొని వస్తువులు తీసుకొచ్చినా కూడా అక్కడ నిలబెట్టేసి పరిధిలో మున్సిపల్ పరిధిలో ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. అయితే జిఎస్టీ అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సామరస్య వైఖరిని అవలంబించారు? అంటే ఇప్పుడు తిరిగి స్టేట్స్కి కూడా ఇంచుమించు తెలుసు వాళ్ళకి పెద్ద రెవెన్యూ తగ్గిపోదు అని. ఒకవేళ ఇందులో తగ్గిపోయినా కూడా ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. వీళ్ళకి ఏమైనా డెఫిసిట్ వస్తే రెవెన్యూ డెఫిసిట్ను మామూలుగా సర్దుబాటు చేసేయడానికి కూడా ఉంది. కాబట్టి ఓ రకమైనటువంటి ట్రస్ట్ కావాలి. పైగా అన్ని ట్యాక్సెస్ తీసేస్తే ఇంకా ది ఎంటైర్ అడ్వాంటేజ్ ఆఫ్ జిఎస్టీ ఈస్ ఎగ్జంప్షన్స్ వగేరా లేకుండా ఈ ప్లూరల్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ అనుకున్నామే, విచ్ ఆర్ ఎలాస్టిక్ ప్రొడక్టివ్, అటువంటివి ఫ్యూ ట్యాక్సెస్ మాత్రమే ఉండాలి. కాబట్టి సింగిల్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ ఉండకూడదు, మల్టిపుల్ టాక్సేషన్ ఆఫ్ సిస్టమ్ ఉండకూడదు, న్యూసెన్స్ ట్యాక్సెస్ అంటాం. కాల్డర్ కూడా చెప్పాడు. కాబట్టి ప్లూరల్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ ఉంటుంది. ఈ జిఎస్టీ వస్తే మా అధికారం పోతుందేమో అనేటువంటి తప్ప, పైగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఆటోమేటిక్గా అపోజ్ చేస్తుంది. ఎందుకంటే మా వాళ్ళని ఎవరినో కొట్టారు, చీమ ఎందుకు కుట్టావు అనే వ్యవహారం ఇదంతా. కాబట్టి ఇందులో ఎకనామిక్ అబ్జెక్షన్స్ కన్నా పొలిటికల్ అబ్జెక్షన్స్, ఈ ఇమోటివ్ అబ్జెక్షన్స్ హెచ్చుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి
వీళ్ళకి ఎందుకు ఆ క్రెడిట్ రావాలి అనేటువంటి ఇవి కూడా ఉంటాయి. కాబట్టి దేశానికి మంచిదైనా కూడా దేశానికి నష్టం నాకేం నష్టం అనేటువంటి యాటిట్యూడ్తో ఇవన్నీ కొన్ని చోట్ల జరుగుతాయి. చివరిగా రాజేశ్వరరావు గారు, వినియోగదారుడిపై ఎలాంటి భారం పడకుండా పన్నుల వ్యవస్థ సరళతరంగా సులభతరంగా ఉండాలంటే జిఎస్టీ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి? సరళతరంగా ఉండాలంటే అన్ని వస్తువులు అన్ని సేవలు ట్యాక్స్ బేస్ కిందకి రావాలి. లేని పక్షంలో ఏమవుతుంది కదా అంటే తక్కువ బేస్ ఉండే వరకు ఆ ధరలు పెరిగిపోతాయి. అది సరి అయినటువంటిది కాదు. అదొకటి తీసుకోవాలి అంటే ప్రభుత్వాలు ఇది స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఒక దగ్గరికి రావాలి. రెండవది ఇప్పుడు ఎంట్రీ ట్యాక్స్ అంటున్నామండి. ఎంట్రీ ట్యాక్స్ అంటే ప్రొడక్షన్ ఇక్కడ అక్కడికి పోతున్నది కాబట్టి అయ్యో వాడికి పన్ను వచ్చింది నాకు రావడం లేదు కాబట్టి నేను ట్యాక్స్ వేస్తానండి. ఇప్పుడు జిఎస్టీ విధానం ఏంటి? ప్రొడక్షన్ మీద కాదండి, సెల్లింగ్ ఎక్కడెక్కడ సేల్స్ జరుగుతుందో అక్కడెక్కడ కలెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఆలోచన అంటే అప్పట్లో వాల్ ట్యాక్స్ ఎంట్రీ ట్యాక్స్ అంటే ఏదో ట్యాక్స్ రూపంగా కలెక్ట్ చేసుకోవాలని పెట్టినాయి, కానీ దానివల్లనే ట్యాక్సులు వస్తాయి, ఇక ముందు రావు, రెవెన్యూస్ రావు అనే చిన్న చూపు అంటే షార్ట్ సైటెడ్నెస్ ఏదైతుందో అది తీసేయాలి. అది తీసేయాలంటే ఈరోజు ఇమీడియట్లీ ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసేటువంటి అధికారులైనా ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళకి ఏంటి ఇమీడియట్లీ ఎలా ఈ లోటుని ఎలా తీర్చుకోవాలి, ఆ లోటు యొక్క ఇబ్బంది వాళ్ళకున్నది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు బి మ్యాగ్నానిమస్. వెన్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇట్ హ్యాస్ టు రిజాల్వ్ రాదర్ దాన్ బీయింగ్ రిజిడ్. లేని పక్షం లోపల ఈ సవరణ మార్పు రాదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా ఈరోజు నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇన్ని రాష్ట్రాల వాళ్ళ ఇబ్బందులను తెలుసుకోగలిగి మీకు బ్రాడర్ విజన్ ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మీరు కన్సిలియేటరీ మెకానిజం ఉండాలి. అది లేకుండా ఇలాగే చేస్తామని అందుకే ఇన్ని సంవత్సరాలు ఆగిపోయింది. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని కన్సిలియేటరీగా ముందుకు పోతూ వాళ్ళ ఇబ్బందులను పరిశీలించి ఈ ఇబ్బందులు మున్ముందు రావు అయినా కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే మీకు ఇబ్బందులు వస్తాయో దాన్ని మేము ఎదుర్కొంటాం అని చెప్పగలిగి. తర్వాత సావరెంటీ అంటున్నామండి. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ చెప్పేది ఎప్పటికి పోయి మనం అడుక్కునే వాళ్ళం ఇంటి ఇవ్వాలి అనేది. ఇప్పుడు ఏమంటున్నారు, ప్లానింగ్ కమిషన్ అక్కర్లేదు, ఆ సావరెంటీని కొంత తీసేద్దాం, ఓవర్లార్డ్షిప్ తీసేద్దాం ఏది రాష్ట్రాల మీద. అటువంటి ఫండింగ్ మెకానిజం కనుక వీళ్ళకు అధికంగా వచ్చినట్లేదు ఉంటే రాబోయే కాలంలో వచ్చినట్లేదు ఉంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ తప్పనిసరిగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాల్లో జిఎస్టీ విధానం మంచి ఫలితాలను సాధిస్తోంది. మన దేశంలోనూ అమల్లోకి వస్తే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్రాలు పట్టువిడుపుల్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.